భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు రాజ్యాలేలారు, ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకుని రాజ్యాన్ని రక్షిస్తూ మరో చేత్తో భక్తితో శిథిలమైన ఆలయాలను పునర్నిర్మించిన ఒకే ఒక్క మహారాణి అహల్యాబాయ్ హోల్కర్. వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. 18వ శతాబ్దంలో అసలు మహిళలు బయట అడుగు పెట్టడమే కష్టమనుకునే రోజుల్లో యుద్ధంలో భర్త మరణించారు. కొన్ని రోజులకు మామగారు, ఆ తర్వాత కొడుకు కూడా దూరమయ్యాడు. ఇక అందరూ హోల్కర్ సామ్రాజ్యం అంతమైపోయిందనుకున్నారు. కానీ అహల్యాబాయ్ తన కన్నీళ్లనే ఆయుధాలుగా మార్చుకున్నారు. ఏనుగు అంబారీ ఎక్కి యుద్ధం చేసి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించారు. రాఘభ వంటి నాయకులే ఆమెపై యుద్ధానికి వస్తే నువ్వు గెలిస్తే ఒక స్త్రీ మీద గెలిచావంటారు, అదే నువ్వు ఓడిపోతే ఒక స్త్రీ మీద ఓడిపోయావా అంటారని స్ట్రాటజికల్ గా ఒక లెటర్ రాసి యుద్ధానికి వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపేలా చేశారు. అహల్యాబాయ్ అంటే కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, ఆమె పునర్నిర్మాణానికి మారుపేరు. మనం ప్రస్తుతం చూస్తున్న కాశీ విశ్వనాథుని ఆలయం, అలానే సోమనాథుని ఆలయం ఆమె స్వయంగా తన ఖర్చులతో నిర్మించారు. అంతేకాకుండా గయా నుండి రామేశ్వరం వరకు వేల కిలోమీటర్లలో రోడ్లు, అన్నదాన సత్రాలు, బావులు, నదుల వద్ద ఘాట్లను నిర్మించారు. అలానే మహేశ్వరి చేనేత కళకు ప్రాణం పోశారు. ఆమె పాలనలో మాల్వా సామ్రాజ్యం రామరాజ్యంలా ఉండేది. బ్రిటిష్ వారు కూడా ఆమెను ద ఫిలాసఫర్ క్వీన్ గా కీర్తించారు. ఈ రోజు మనం ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నామంటే దాని వెనక ఉన్నది అహల్యాబాయ్ హోల్కర్. ఇలాంటి గొప్పవారి చరిత్రలను మనం మన తర్వాతి జనరేషన్స్ కి చెప్పాలంటే ముందు మనం కూడా తెలుసుకోవాలి కదా. సో ఇలాంటి హిస్టారిక్ హిడెన్ క్వీన్స్ హిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.